కానీ మన శక్తానుసారం మనం చేసుకుంటున్నాం. అందుకే మనం చెప్తాము, ఆంజనేయ స్వామి వారు కళ్ళపట నీళ్లు కారుస్తారట. ఎందుకు కారుస్తారయ్యా అంటే రాముడు కష్టపడ్డామని కాదుట, సీతాదేవి కష్టపడిందని. అంటే రామాయణం అంతా కూడా అమ్మవారి యొక్క కథ. అందుకనే వాల్మీకి ఎంత రామాయణం చెప్పినా సరే సీతాయాం చరితం మహత్ అంటే సీతాదేవి యొక్క చరిత్రే రామాయణము. రాముడు నడిచాడు కానీ సీతాదేవి కష్టాన్ని అనుభవించింది, ఎలా బతకాలో నిరూపించింది. ఎక్కడ రామాయణం పూర్తయిపోతుందో అక్కడ ఒక స్త్రీమూర్తి వచ్చి రామాయణాన్ని పొడిగిస్తూ వచ్చింది. అందుకనే రాముడిని యాగశాల తీసుకెళ్లే ముందు తాటకి సంహారం చేశాడు. తర్వాత పట్టాభిషేకం వచ్చే సమయంలో మంత్రమాలు విన్నారు, దాంతో అరణ్యానికి వెళ్ళాడు. అరణ్యంలో శూర్పణఖ తగ్గింది, దానివల్ల రామాయణం ఇంకా పెరిగింది. అలాగే ఆ శూర్పణఖ వల్ల రావణ సంహారం జరిగిపోయింది. రావణ సంహారం జరిగిన తర్వాత పూర్తయిపోయిన సమయానికి మొండోదరి చెప్పింది, నీ వల్ల నువ్వే సంహారం చేసుకున్నావు తప్ప నేను రావణ సంహారం చేయలేదని చెప్పింది. అంటే మొండోదరి కూడా చెప్పింది అక్కడ సంహారం అహల్య చెప్పింది. ఇటువంటి మాతృమూర్తులైనటువంటి దేవతలు కూడా రామాయణంలో ఉన్నారు. అందుకనే రామాయణం అంటే రాముడు నడిచినది ఇదే తారక మంత్రము. ఈ యొక్క తారక మంత్రాన్ని అనేక విధాలుగా అనేక రకాలుగా పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్పాట. అందుకనే సులభంగా చెప్పారు మూడే మాటలు, కట్టే కొట్టే తెచ్చే. కట్టారు, భారతి కట్టారు, కొట్టారు, ఎవరు కొట్టారు? రావణాసురుడు కొట్టారు. తెచ్చారు, ఎవరు తెచ్చారు? సీతాదేవి తెచ్చారు. కట్టే కొట్టే తెచ్చే ఎవరు మాటలు చెప్పేసేట రామాయణం. ఎవరు చెప్పారు? రామాయణాన్ని పరమశివుడు సాక్షాత్తు అమ్మవారికి ఉపదేశం చేసేట. అది కూడా ఎక్కడ ఉపదేశం చేసేట? మన విష్ణు సహస్రనామంలో చెప్పుకుంటాం. ఈశ్వరుడు వాట శ్రీరామరామ రామేది రమే రామేమో రమే సహస్రనామ భక్తుల్యం నమ్మరానే. అంటే ఈశ్వరుడు అమ్మవారి యొక్క సహస్రనామం పూర్తిగా చదివినా సరే శ్రీరామరామ రామేది రమే రామే రమే సహస్రనామ భక్తుల్యం రామరామరానే అనేటువంటి మంత్రాలు చెప్తే విష్ణు సహస్రనామం పూర్తిగా అవుతుంది చెప్పారట. అంటే ఎవరు చెప్పారు? ఈశ్వరుడు చెప్పారట. అంటే ఈశ్వరుడు ఎవరు ఏం చేస్తాడు? రామనామ చేసుకుంటాడు. అందుకే ఇప్పటికీ కూడా కాశీలో తులసీదాస్ గారు హనుమాన్ చాలీసా ఎక్కడ పుట్టింది అంటే కాశీలో పుట్టింది. అంటే తులసీదాస్ గారు జపం చేసుకుంటూ ఉంటే సమయంలో అటుగా ఒక శవం వెళ్తూ ఉంటారు. శవం వెళ్తూ ఉంటే ఆ యొక్క భార్య ఏడుస్తూ తులసీదాస్ గారు వచ్చింది, అయ్యా నా భర్త చనిపోయాడు తీసుకెళ్ళిపోతారంటే అప్పుడు వచ్చి ఒకటే మాట అన్నట, దీర్ఘాయుష్మాన్ భవ అన్నట. అంటే అక్కడ సౌభాగ్యవతి భవ అన్నట. అదేంటంటే నా భర్త తీసుకెళ్ళిపోతారు, కట్టేహారు తీసుకెళ్ళిపోతారు, మీరు ఆ మాట అన్నారని అడిగితే రామ్ రామ్ సత్యే అంటే రామనామాన్ని నేను జపం చేస్తున్నాను కనుక నీ యొక్క భర్తగా ఆయుషంటే బతుకుతాడని చెప్పారట. అందుకనే ఆ తులసీదాస్ గారి కమలంలో తీసినటువంటి నీళ్లు ఆ యొక్క శవమే చల్లేసరికి ఆ చచ్చిపోయిన వాళ్ళు కూడా లేచి వచ్చిందట. అందుకని ఇప్పటికీ కూడా కాశీపట్నంలో రామ్ రామ్ సత్యే అంటారు తప్ప నారాయణ 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 అంటారు. అంటే రాముడు అందరి భగవానుడు, ఏదైనా సరే చేయగలిగిన సామర్థ్యుడు. అందుకనే రాముడు కోసమ్మ పట్టుకుంటే ఎదుర్కొన్నా తెలియవాడు ఎవరు కాదు. ఆ యొక్క రాముడు మనమే మనం ఇప్పుడు గుర్తు చేసుకున్నటువంటి ఈ యొక్క ఆంజనేయ స్వామి కనుక అందరూ కూడా భక్తి క్షేత్రంలో స్వామివారిని సేవించి ధరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామివారి యొక్క కరుణాకరాన్ని కూడా తీసుకుని అందరూ కూడా స్వామివారిని సేవించి ఎల్లవేళలా కూడా రామనామాన్ని స్మరణ చేస్తూ ఉండండి. అలాగే మనం భూమి రామనామాన్ని స్మరణ చేయాలి. ఆలయంలో ఎప్పుడు కూడా ప్రదర్శన చేసుకుంటాం. అలా కాకుండా మరికొద్ది రోజుల్లో ఈ ఆలయంలో ఎప్పుడు ఎవరికి ఎప్పుడు ఎంత పోస్తే అంత రాసుకునే రాముడి పేపర్ని ఈ యొక్క ఆలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే వరకు లేదా రాముడి పూర్తిగా రాయాలంటే ఇక్కడ మడి ఆచారము ఇక్కడ ఎక్కడ పెట్టుకోవడం అనేటువంటి ఇబ్బంది ఉంటుంది. కానీ రామనామాన్ని రాయడం వల్ల రామనామాలు ఉండేటువంటి బలం వల్ల ఆంజనేయ స్వామి ఎప్పుడు కూడా మనగానే ఉండడం జరుగుతుంది కనుక అటువంటి ఏర్పాటుని ఈ యొక్క ఆలయంలో చేయడం జరుగుతుంది. అందుకే పెద్ద దేవాలయాల్లో కూడా కలిగి రామస్వామి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక మన ఆర్మిలి గ్రామంలో ఇద్దరి ఏకశిలామూర్తిగా ఉన్నటువంటి సత్యావముఖంగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి మనం చేసుకునేటువంటి ఎటువంటి అవాంతరాలు కూడా కలగకుండా ప్రతి సంవత్సరం కూడా 7 రోజుల పాటు ఆంజనేయ స్వామి వారికి ఘనంగా చేసుకుంటే ఆ యొక్క ఆంజనేయ అంటే మన్మరాకారంలో అటువంటి రోజుల్లో ఆంజనేయ స్వామి భక్తులందరూ కూడా దర్శనాలు చెప్పుకోవాలి కనుక అందరూ కూడా నేను చెప్పేటువంటి మంత్రాన్ని చెప్పి స్వామివారికి నమస్కారం చేయండి. నేను చెప్పేటువంటి
కారణం వల్ల మొత్తం రామాయణం అంతా కూడా మీరు ఈ పూట ఈ నిమిషం ఈ యొక్క క్షణంలో చెప్పినటువంటి ప్రశ్న జరుగుతుందిగా అందరూ కూడా నమస్కారం చేసి చెప్పండి. మృత్యుసాగర లంకాం అనుమతో లంక పదోత్తరం తత్ర శోక వనేజ మర్గణ మధు శ్రీ జానకి దర్శనం రామ క్షేమ నివేదనం వనపరం ప్రధ్వంసనం సంయుగే రాక్షసహనం పురిప్రదహనం రామాయణం సుందరం. ఆ రామాయణిస్తే నేను పుష్పంలో కట్టగా స్వామి పుష్పాలు ఇస్తున్నాడు అంటే ఆలోచించండి. అంటే రామ కథ ఎంత మనం చెప్పుకుంటే ఆయన అంత వలసిపోయి అనుగ్రహాన్ని అందరికీ కూడా వర్షింపజేయడం జరుగుతుంది కనుక అందరూ కూడా స్వామివారిని సేవించి ధరించవలసిందిగా కోరుతున్నాము. అందరూ కూడా శ్రీరామనామం చెప్పండి. శ్రీరామ రామ రామేది రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామనామే. అందరూ కూడా కోరికలు పెట్టండి. స్వామివారి మనకి ఏం కోరిక ఆ కోరికలన్నీ కూడా ఆయన ఆనందంలో చెప్పండి. కనుక వారి పయనించబడేటువంటి ఫలాన్ని స్వీకరించి ధరించి చిరితాంశలు కావాలని మగవారైనటువంటి యజమానులందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అందరూ కూడా స్వామివారి పొందరు ఆడవారైనటువంటి మాతృమూర్తులు కూడా కొద్దిగా వెనకలు చెప్తే మగవారు పొందుకుంటారు. అందరూ కూడా భూమి కోసం పొందుతూ ఉంటారు. కానీ అన్ని సంస్థ దగ్గర మగవారికి నా వ్యక్తి కనుక మగవారు జై శ్రీరామ్. అక్షతుడు నీళ్ళు బాగోడు పెట్టేసేమి, అక్షతుడు నీళ్ళు బాగోడు పెట్టేసేమి. యజమానులు అక్షతుడు నీళ్ళు అంటే అది అపరాధంగా భావిస్తుంది. కానీ ఈశ్వరుడికి అన్ని కుటుంబాలు కూడా చేయొచ్చు. ఈశ్వరుడికి ఇది అదేనటువంటి తాత్పర్యం లేదు. ఆయన ఏదైనా చేయగలడు సమర్థుడు. అటువంటి ఈశ్వరుడు యొక్క అంశంలో ఉన్నటువంటి మన యొక్క వీరాజేశ్వరుడు అందుకే ఆయన రుద్ర అంశ సంభూతుడు అంటారు. అందుకే కలియుగంలో ఆయనకి అన్ని విధాలుగా అన్ని రకాలుగా అన్ని పుష్పాలతో అన్ని పుత్రాలతో అన్ని ఫలాలతో కూడా స్వామివారికి ఆరాధన చేయొచ్చు, నివేదన కూడా చేయొచ్చు. అందువల్ల అందరూ కూడా స్వామివారి తీర్థపదార్థాలని కూడా స్వతంత్రంగా కూడా యజమానులకు పంపించి తర్వాత ఇవ్వండి. రామచంద్ర భగవానికి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే హరే. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామోదాహరణే సీతా సమేత శ్రీరామకాంత సేవా సుకుందరాయ వీరాంజనేయ స్వామినే నమో నమః. ప్రార్థన పూర్వక క్షమాపణ అపరాధ నమస్కారాన్ని సమర్పయామి. ఆ కళ్యాణానికి కూడా అందరూ కూడా విచ్చేసి రాముడి కళ్యాణం జరుగుతుంది. ఆంజనేయ స్వామి వారి యొక్క ఆనందం ఎలా ఉంటుందో ఇప్పుడు మా పైకి చూడు కొడితే ఆయన యొక్క ఆనందం ఎలా ఉంటుంది కనుక ఆంజనేయ స్వామి వారి కాలంలో శ్రీరామ కళ్యాణాన్ని కూడా చూసి
కోరుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్.